నార్కల్ జిల్లా కొల్లాపూర్ కేంద్రంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కొల్లాపూర్ గర్జన మహాధర్నా నిర్వహించడం జరిగింది. జడ్చర్ల నుంచి కొల్లాపూర్ మీదుగా గద్వాల వరకు రైల్వే లైన్ ను నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర నాయకులు బాల నరసింహ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైలు వస్తే వాళ్ళ బస్సులు వచ్చినందుకు కొంత చైతన్యమైన కొంత అభివృద్ధి జరిగింది. రైళ్ళు వస్తే కేంద్ర ప్రభుత్వం పెట్టేది, ఇవాళ 40% రాష్ట్రం పెట్టాలా, 60% కేంద్రం పెట్టాలా అని ఒక నిబంధనలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి పథకాన్ని క్రమక్రమంగా ఈ బీజేపీ చూట్లు పొడిచి మరి బడ్జెట్ తగ్గించడానికి వ్యవసాయ కార్మిక సంఘం, కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసి చేయడం వల్ల దానికి ధైర్యం చేయలేకపోయింది. వాళ్ళ పేరు మార్చి వార్డు మెంబర్ గా కలిసి మా ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి, నశించాలి. కేంద్ర ప్రభుత్వం కొల్లాపూర్ పట్ల ఉన్న నిర్లక్ష్య వైఖరి నశించాలి. వరకు పోరాడతాం. ఇప్పుడు కొల్లాపూర్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో జడ్చర్ల నుండి కొల్లాపూర్ మీదుగా రైల్వే లైన్ కావాలనే ఒక డిమాండ్. ఇది చాలా రోజుల సంది ఈ ప్రాంతంలో ఈ డిమాండ్ ఉన్నది. అయితే సర్వే చేసి ఫీజిబిలిటీ లేదనే పేరుతో పక్కన పెడతా ఉన్నారు. అయితే ఇప్పుడు కొల్లాపూర్ ప్రాంతం నీళ్ళు వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. వాళ్ళ కృష్ణా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లన్నీ అటు రంగారెడ్డి కానీ, నల్లగొండ కానీ, మహబూబ్నగర్ కానీ అన్ని ప్రాంతాలకు ఇక్కడ నుండి నీళ్లు వస్తున్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గం అంతా కూడా సస్యశ్యామలమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మామిడి తోటలు బాగా ఉన్నాయి, పండ్ల తోటలు బాగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్కు, అదేవిధంగా పరిశ్రమల అభివృద్ధికి ఈ రైల్వే లైన్ ఎంతో దోహదపడుతుందనే ఈ ప్రజల కోరిక మేరకు ఇవాళ ఇక్కడ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. అందువల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిపాదనలు పంపాలి. ఈ పార్లమెంట్ సభ్యులు మల్లి రవి గారు కూడా మరి పార్లమెంట్లో ఈ విషయాన్ని ప్రస్తావన చేసి వెనుకబడిన ప్రాంతానికి రైల్వే లైన్, నంద్యాల వరకు రైల్వే లైన్ వచ్చినట్టుగా వారు ప్రయత్నం చేయాలి. వారికి మద్దతుగా కమ్యూనిస్ట్ పార్టీ మరి పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు కూడా పార్లమెంట్లో మద్దతు ఇస్తారు. అందువల్ల వెనుకబడిన ప్రాంతానికి రైల్వే లైన్ రావడం ద్వారా అన్ని రంగాల్లో అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం కమ్యూనిస్ట్ పార్టీ కంటిన్యూస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలియజేస్తా ఉన్నాం. కొల్లాపూర్ ప్రాంత అభివృద్ధి కోసానికి, రైల్వే సాధన కోసానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ప్రధానంగా కొల్లాపూర్ ప్రాంత అభివృద్ధి, ఈ రైల్వే లైన్ వస్తే ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంది. కొల్లాపూర్ ప్రాంతంలో పరిశ్రమలకు అవసరమైనటువంటి ముడి పదార్థాలు ఉన్నాయి. రైల్వే లైన్ ఉన్న ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తాయనేది సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనితో పాటు నంద్యాల నుంచి జడ్చర్ల లైన్కు ఒక అవకాశం వచ్చింది. ఏదైతే నేషనల్ హైవే 167K ఏర్పడుతుందో, కృష్ణానది పైన బ్రిడ్జ్ చేస్తున్నారు. ఆ బ్రిడ్జిని మల్టీపర్పస్ బ్రిడ్జిగా ఏర్పాటు చేస్తే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిగా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. దాంతో రైల్వే లైన్ నిర్మాణ ఖర్చు కూడా తగ్గుతుంది. దానిపైన దృష్టి సారించాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి, ఎంపీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ప్రధానంగా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వస్తున్నట్టు మంత్రి కృష్ణారావు గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ రైల్వే లైన్కి అయ్యే ఖర్చులో కొంత భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా ఒప్పించి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి ఉత్తరం ద్వారా ఈ రైల్వే లైన్ సాధించాలనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సోమశీల ప్రాంతం పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి గాంచుతుంది. దానికి మేము ఎల్ టూరిజాన్ని తీసుకొస్తున్నామని చెప్తున్నారు. ఎల్ టూరిజంతో పాటు రైల్వే టూరిజాన్ని తీసుకొస్తే అటు రైతులు, ఇటు టూరిజం ప్రాంతం అభివృద్ధి అవుతుంది. కాబట్టి దీనిని రాష్ట్ర పాలకులు కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీన్ని సాధించాలనేది మేము డిమాండ్ చేస్తాం.